ఉపేంద్ర గారి పూర్తి పేరు ఉపేంద్రరావు. ఇతని సినీ రంగంలో దాదాపు అన్ని విభాగాల్లో మంచి పరిజ్ఞానం ఉంది. ఉపేంద్ర గారు ప్రతి ఒక్క మూవీలో ఒక ఫిలాసఫీ ఉంటుంది. కల్ట్ మూవీ డైరెక్టర్ అంటే ఉపేంద్ర గారే. ఉపేంద్ర గారి మూవీ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. ఉపేందర్ గారు డైరెక్ట్ చేసిన ఓం మూవీ 550 టైమ్స్ రిలీజ్ అయ్యింది. అన్ని సార్లు ఘన విజయం సాధిస్తూ డైరెక్టర్ గా మన ఉపేంద్ర గారి సత్తా చాటింది. ఉపేంద్ర గారిని ఈ తరం డైరెక్టర్లు అందుకోవడం ఛాలెంజింగ్ అయిన విషయమే. అంత పెద్ద హిట్ అయిన ఓం మూవీ తెలుగులో ఓంకారంగా రీమేక్ చేశారు. దానికి కూడా ఉపేంద్ర గారే డైరెక్టర్. ఏ మూవీ రిలీజ్ అయింది ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఉపేంద్ర గారు ఫస్ట్ హీరోగా చేసిన మూవీ ఇదే. ఏ మూవీ రిలీజ్ తర్వాత ఉపేంద్ర గారి క్రేజ్ పెరిగింది. దీన్ని తెలుగులో కూడా డబ్ చేయగా ఇది కూడా సూపర్ హిట్. God is great. అప్పట్లో 1.25 crore బడ్జెట్ అయితే 20 crores కలెక్ట్ చేసింది. తన డైరెక్షన్ కి ఐడియాలజీకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమా క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. హీరోయిన్ ని విలన్ గా చూపిస్తాడు, కానీ హీరోయిన్ తన ప్రేమించిన హీరో కోసం అతన్ని మార్చడానికి, అతని సినిమా కంప్లీట్ అవ్వడానికి, ఆ సినిమా క్లైమాక్స్ కోసం ప్రాణత్యాగం చేస్తుంది. ఉపేంద్ర అనేది ఒక బోల్డ్ మూవీ. ఈ సినిమాలో డైరెక్టర్ గారు చూపించింది ఏమనగా, ఒక మనిషి లైఫ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. అవి లస్ట్, ఫేమ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ సినిమాలో హీరో పేరు నేను అనే వ్యక్తి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తన సుఖం కోసం, పేరు కోసం తిరుగుతూ ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ ఎవరంటే స్వాతి. తను స్వాతిని పెళ్లి చేసుకుంటాడు, ఆమెకు కావాల్సినవన్నీ చూసుకుంటాడు. లస్ట్ ఎవరంటే రతిని ప్రేమిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫేమ్ ఎవరంటే కీర్తిని పెళ్లి చేసుకొని కీర్తికి ఉన్న డబ్బు పరపతి తనకు కావాలని అనుకుంటాడు. నేను అనే వ్యక్తి ఏమైతాడో అనేది ఈ మూవీ క్లైమాక్స్. 10 years తర్వాత సూపర్ మూవీ డైరెక్ట్ చేశారు ఉపేంద్ర గారు. 2030లో ఇండియన్ కరెన్సీ టాప్ 1లో ఉంటుంది. ఫారినర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రజనీకాంత్ గారు ఈ మూవీ చూసి మంచి సబ్జెక్ట్ ఉంటే ఉపేంద్ర గారితో వర్క్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ మూవీ ఉపేంద్ర 2. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. నేను, నువ్వు, అండర్ కవరేజ్. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ మూవీ యుఏ. ఈ మూవీ మెటమార్ఫికల్ మూవీ. ఇప్పుడు ఉన్న సొసైటీ గురించి, రాబోయే పరిస్థితి గురించి చూపిస్తారు. మనుషులు భూమిని ఎలా పాడు చేశారు అనే దాని గురించి ఉంటుంది. ఇంకా పొలిటీషియన్స్ పీపుల్ ని ఎలా వాడుకున్నారు, మొబైల్ వాళ్ళని ఎలా బానిసలుగా చేసింది అనేది మూవీ సారాంశం.